ఎన్ని సీట్లు గెలిచి ఎన్ని చేసాడు. స్వయంకృతాపరాధం అనే ఒక మాటతో సరిపోదు యాక్చువల్గా. ఎవ్రీథింగ్ కర్మ. ఒకవేళ మళ్ళీ అతను వచ్చి వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ వచ్చి నువ్వు మళ్ళీ వస్తే మటుకు ఒకటి నువ్వు నమ్ముకున్న జీసస్ క్రైస్ట్ మీద బెత్లెహేంలో కానీ అక్కడికి వెళ్ళి జెరూసలేం వెళ్ళి యు మస్ట్ ప్రామిస్, ఈసారి నేను కరెక్ట్గా గవర్నెన్స్ చేస్తాను, కక్ష రాజకీయాలు నాకు వద్దు, రాష్ట్రం కోసం చేస్తానని హృదయపూర్వకంగా మారి ఓన్లీ డబ్బుల కోసమే కాదు హత్యా రాజకీయాలు మీ బాబాయిని చంపేసినట్టుగా ఇటువంటి ఎప్పుడు చేయకూడదు. ఇటువంటివన్నీ నీ ఖాతాల్లో ఉంటే నువ్వు అసలు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అవుతావనే నమ్మకం చాలామందికి లేదు. ఒకవేళ నీ కర్మ మళ్ళీ రివర్స్ అయ్యి చేస్తే మట్టుకు ఇటువంటి ప్రామిస్లు అక్కడ చేసి అక్కడ నువ్వు మారి ప్రజలకు మట్టుకు డెఫినెట్గా గవర్నెన్స్ ఇస్తే నువ్వు చిరకాలంగా ఉంటావు. అదే తప్పితే నేను ప్రతి పనికిమాలని కూడా ఇప్పుడున్న మినిస్టర్లు కొంతమంది పనికిమాలలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు కామెంట్ చేస్తున్నారు. ఇందుకే వాళ్ళ క్యారెక్టర్గా ఈచ్ క్యారెక్టర్ తీసుకుంటే చాలా చాలా దరిద్రంగా ఉంటారు. అయినా కూడా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? బికాజ్ యూ డన్ అంతకంటే దరిద్రమైన పని చేసావు, అంతకంటే క్రూరమైన పని చేసావు కాబట్టి. వివేకానంద రెడ్డి గారిని చంపడం అనేది అన్యాక్సెప్టబుల్. అలాగే మీ ఖాతాలోని మీ తాతయ్య ఖాతాలోని చాలామంది ఉన్నాయి. దాని గురించే పీపుల్ విల్ బి సఫరింగ్. ఎటువంటి సఫరింగ్ అనేది మీరే చూసుకోండి. ఇప్పటికైనా మారడానికి ఛాన్స్ ఎందుకుందంటే లైఫ్ స్పాన్ కానీ నీకు ఇంకా ఉందంటే కర్మ నీ సైడ్ కొంచెం ఉంది కాబట్టి మారాలి.